ప్రభుత్వం వచ్చినాక నేను తాడిపత్రికి నా సొంత నివాసం ఉన్నా కూడా అధికారులు అక్కడ పోయేదానికి నిరాకరిస్తాను. ముఖ్యంగా లోపల్లో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ నేను ఇప్పుడు తాడిపత్రికి పోవాలనేది అతనికి తెలిసిన పోలీస్ అధికారులకు తెలిసిన అతనికి ఇంటిమేషన్ ఇస్తాను. ఆ ఇంటిమేషన్తో అతను కొంతమందిని ప్రోగ్ చేసి వాళ్ళతో ఏదో గలాట చేస్తామని ఒక మెసేజ్ డిపార్ట్మెంట్ పంపించి డిపార్ట్మెంట్ ఏదో జరుగుతుంది అనే దాని కింద నన్ను నిలబెట్టడం జరుగుతుంది, అవసరం చేయడం జరుగుతుంది. నేను ఇవన్నీ చూసి కూడా నేను హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చినా కూడా జిల్లా అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కనీసం నన్ను పంపించేదానికి కూడా ప్రయత్నం కూడా చేయకోకుండా ఏమని అడిగితే ఏదో కాదు చెప్తాను. ఇప్పుడు కూడా నాకు కాదు చెప్పేది ఏమంటే వైజాగ్ ప్రధానమంత్రి వస్తున్నారు, ఆయనకు సెక్యూరిటీ ఎంపీలు ఇక్కడ నుండి బందోబస్తు ఎంపీలు, అందువల్ల నేను నీకు ప్రొవైడ్ చేయలేకుండా అది పోయిన తర్వాత నేను చూసాను. ఈ విధంగా నాకు 7 సార్లు పెట్టాను. నాకైతే వీళ్ళు పంపిస్తారు అనే నమ్మకం అయితే ప్రభాకర్ రెడ్డి చెప్తే దాంట్లోనే నడుచుకుంటాను. ఇది ప్రజాస్వామ్యం. పోలీస్ అధికారులు అయితే అందరికీ నీతులు చెప్తాను, వాళ్ళకి దీని గురించి తెలుదా? ప్రజాస్వామ్యం విలువలు దీని గురించి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారంటే 20 రోజుల నుంచి ప్రతి ఒక్కరిని స్టేషన్ పిలిచేది, మీరు గ్రామంలో ఉండాకండి, మీరు గ్రామాలలో ఉన్నా ఎక్కడన్నా టౌన్లో ఉంటే బజార్లలో తిరిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు కొడతారు, అందువల్ల మీరు ఊరికి పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభాకర్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది పోలీస్ అధికారుల ముందు జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ అనేది ఉందే లేదు నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా సరే ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే అప్పుడప్పుడు నువ్వు తాడిపత్రికి రా, రాజకీయాలకి చేస్తే మేము కూడా చూస్తాము అని చెప్తాను.